జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలను, దానిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. యమధర్మరాజు మార్కండేయుడి మెడలో యమపాశం వేసినప్పుడు బాధతో, ఉక్రోషంతో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థించాడంటే, మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం పంకజానన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధు తరంగసీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖరమాశ్రయేత్ మమ కిం కరిష్యతి వయ్యమా అంటూ ప్రార్థించాడు. ఈ శ్లోకంలో పైకి చూస్తే ఒక అర్థం ఉంటుంది, లోపల చూస్తే విశేషార్థం ఇంకోటి ఉంటుంది. మామూలుగా ఈ శ్లోకంలో పైకి కనిపించే అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం అంటే గజాసురుడి చర్మాన్ని ధరించి సుమనోహరంగా దర్శనమిచ్చేటటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. పంకజానన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అంటే పంకజానన పద్మలోచన అంటే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వీళ్ళిద్దరి చేత పూజించబడేటటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. దేవసింధు తరంగసీకర సిక్త శుభ్ర జటాధరం అంటే పరమేశ్వరుడి జటాజూటం నుంచి గంగమ్మ జాలువారుతూ ఉంటే, అలా జటాజూటం నుంచి జాలువారుతున్నటువంటి గంగమ్మను కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అలాంటి చంద్రశేఖరుడికి నమస్కారం చేసుకుంటున్నాను, యమధర్మరాజా నువ్వు నన్నేం చేయగలవని దీనిలో పైకి కనిపించేటటువంటి అర్థం. లోపల ఉన్న విశేషార్థాన్ని పరిశీలిస్తే, మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం అంటే పరమేశ్వరుడు గజాసురుడి చర్మాన్ని ధరించటం వల్ల మనోహరుడు అవ్వలేదు, ఎందుకు ధరించాడో తెలిస్తే మనోహరుడు అవుతాడు. గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు మరణకాలంలో తను చేసినటువంటి తప్పులను క్షమించమని ప్రాధేయపడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు కృత్తివాసుడు అనే పేరుతో తన భక్తుణ్ణి అనుగ్రహించటానికి రాక్షసుడైనప్పటికీ గజాసురుడి చర్మాన్ని ధరించాడు. అలా ధరించినటువంటి పరమేశ్వరుడు సుమనోహరుడయ్యాడు అని దీనిలో ఉన్న విశేషార్థం. ఇంకా లోతైన అర్థాన్ని పరిశీలిస్తే, రాక్షసులు ఎవరైనా నా తండ్రి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లను సంహరించి వాళ్ళ చర్మాన్ని నా తండ్రి పరమేశ్వరుడు ధరిస్తాడు, జాగ్రత్త యమధర్మరాజా అని మార్కండేయుడు యమధర్మరాజును భయపెడుతున్నాడు. అది దీనిలో ఉన్న లోతైన అర్థం. అంటే తన భక్తుల జోలికి వచ్చినా, తనను ఆశ్రయించిన వాళ్ళ జోలికి వచ్చినా నా తండ్రి పరమేశ్వరుడు చర్మం ఒలుస్తాడని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. అలాగే పంకజానన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అంటే త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరూ కూడా నా తండ్రి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నారు, జాగ్రత్త యమధర్మరాజా అని దీనిలో ఉన్న విశేషార్థం. దేవసింధు తరంగసీకర సిక్త శుభ్ర జటాధరం దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని పరిశీలిస్తే, మార్కండేయుడు మెడలో యమపాశం పడినప్పుడు ఆ యమపాశం వల్ల మెడ మొత్తం కూడా బిగుసుకుపోయి ఉంటే, ఆ యమపాశం వల్ల శరీరం మీద స్వేదం రావటం లేదు, శరీరం మీద చెమట రావటం లేదు. దేవసింధు తరంగసీకర సిక్త శుభ్ర జటాధరం పరమేశ్వరుడి జటాజూటం నుంచి జాలువాడుతున్నటువంటి గంగను శరీరం మీద పడుతున్నట్లుగా మార్కండేయుడు భావన పొందుతున్నాడు. ఇది లోతైన అర్థం. అంటే శరీరం విడిచిపెడుతున్నప్పుడు అంత్యకాలంలో ప్రాణభయంతో చెమట పట్టడం కాదు, పరమేశ్వరుడి జటాజూటం నుంచి వచ్చినటువంటి గంగ శరీరం మీద చల్లగా పడుతున్నట్లుగా మనం భావన చేసుకోవాలి. చర్మం అనేటటువంటి జ్ఞానేంద్రియము పరమేశ్వరుడి గురించి ఆలోచించగలగాలి అని మనకు సందేశం ఇవ్వటమే దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి చంద్రశేఖరాష్టకాన్ని కేవలం అర్థం తెలుసుకుంటూ మాత్రమే కాకుండా లోతైన అర్థం తెలుసుకుంటూ యమధర్మరాజుకు భయం కలిగించే విధంగా పరమేశ్వరుణ్ణి మార్కండేయుడు ప్రార్థన చేస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నమః
నేను ఇంతవరకు నాతో సమరూపం ధరించి విహరించిన వాడు మళ్ళీ శిశురూపం ధరించాడే అంటే శిశుమే నందేన దత్తం శిశుమేవ యాదృశం భూమౌ లుటం తం ప్రరుదంతమాభయాత్. ఒక్కసారిగా మళ్ళీ శిశువు అయిపోయాడు. మళ్ళీ విహరించిన రూపం లేదే. శిశువు అయిపోతే ఏం చేయాలి? గృహం ప్రాపయ చెప్పాడు, ఇంటికి తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు తిన్నగా. మరి ఇంతవరకు ఆయన వివాహం చేసుకుని విహరించిన వైభవం అంతా పోయింది. రాధాదేవిని కూడా ఏడిపిస్తున్నాడు చూడండి అక్కడ. ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. రాధాదేవికి దుఃఖం తన్నుకొచ్చింది. ఇంత విహరించిన కృష్ణ పరమాత్మ హఠాత్తుగా విడిచిపెట్టి మళ్ళీ శిశువుగా మారిపోయాడే అని దుఃఖించిందిట. అదొక రాసం. అప్పుడు శోచన్ను రాధే జిఘమాకురుత్వం మనోరథస్థే భవితా హి పశ్చాత్ ఆకాశవాగా తదైవ. ఒక్కసారి ఆకాశవాణి విడింది రాధాదేవికి, దుఃఖపడకు, నీ కోరిక మరికొద్ది రోజుల్లో ఈ పరమాత్మ తీరుస్తాడులే అని మాట వినపడింది ఇక్కడ. అంటే ఇలాంటి రాసలీలలు ఇంకా ఎన్నో చెయ్యబోతున్నాడు కనుక ఇప్పుడు శిశువుగా మారిపోయాడు వెళ్ళిపోయాడు అనుకోవద్దు. కొద్ది కాలం తర్వాత మళ్ళీ వచ్చి ఇలాంటి రాసలీలలు ఎన్నో చెయ్యబోతున్నాడు. నువ్వు ఇప్పుడు దుఃఖపడుకుని ఆకాశం వినబడిపోయింది. అంటే అమ్మవారికి తెలియని మాట ఆకాశానికి తెలుసా? అంటే ఆకాశవాణిగా వినబడ్డది కృష్ణవాణియే. అది తెలుసుకోండి. కృష్ణుడు ఆమె దహరాకాశవాణిని వినిపించాడు హృదయాకాశంలోంచి. నువ్వు ఇవన్నీ మళ్ళీ అనుభవిస్తావు, ఇప్పటికింతే లీలా. అంటే ఆ శిశువుని ఎత్తుకున్నా మర్చిపోయింది. ఎందుకంటే గోలోకంలా కనబడ్డాడు. ఈవిడ అలాగూ గోలోకరాధికయ్యే. వారిద్దరు కలిసి మొత్తం విహరించారు. మళ్ళీ ప్రకృతిలోకి తెచ్చేశాడు ఆయన. అలాంటి మాయావి ఆయన ప్రకృతిలోకి తెచ్చేశాడు. తెచ్చి మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ ఇవన్నీ కూడా అనుభవిస్తావు నువ్వు. అందుకే ఇత్తం రుదంతీం సహసా విషణ్ణాం ఆకాశవాగాహ తదైవ రాధాం శోచన్ను రాధే ఇహ మాకురుత్వం మనోరథస్తే భవితా హి పశ్చాత్. తర్వాత నీ మనోరథం తీరుతుంది సుమా అనగానే అప్పటికి సంతోషించి అప్పుడు తిన్నగా నందుని ఇంటికి వెళ్ళి యశోదమ్మకి అప్పగించింది. ఈ పిల్ల తీసుకెళ్ళి ఈ పిల్లాడిచ్చింది ఇక్కడికి. దత్వాచ బాలం కిల నంద పత్న్యా ఉవాచ దత్త పతితే చ భర్త్ర. నేను వస్తుంటే తోవల మీ ఆయన కనబడి ఈ పిల్లాడిని మా ఇంటికి చేర్చి అమ్మా అన్నాడు. అందుకే తీసుకొచ్చి ఇచ్చేసాను అన్నది. ఇక్కడ ఏమి లేలండి, ఇక్కడ రాధాలీల. ఈ మధ్యలో ఇంత వ్యవహారం నడిచింది, ఏమీ జరిగట్లేదు. ఇంత పిల్లాడికి పెళ్ళేంటి? అందుకే ఆయన ఆ రూపం ధరించి పెళ్లి చేసేసుకుని మళ్ళీ ఈ రూపంలో వచ్చేసాడు. ఇప్పుడు రాధాకృష్ణ పెళ్ళి అయినట్ట లే కానట్ట చెప్పండి. పాప ఇంత పిల్లాడు పెళ్లి చేసుకుంటాడండి కనుక పెళ్లి కాలేదు. అదే అంతవాడే చేసుకున్నాడు. ఆ అంతవాడు ఇంతవాడు కాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అలా చేసాడు ఈ లీలని. ఇది కృష్ణుడి ఇచ్చా అమ్మవారి ఇచ్చా ఇద్దరి ఇచ్చా అందామంటే మళ్ళీ పిల్లాడిగా మారిపోయాడే కనుక కృష్ణలీలే. దాన్ని అంగీకరించడం అనుకరించడం అమ్మవారి లీల, అంతే మరొకట్లేదు. ఇక్కడ ఎంత రమ్యమైనది! ఇందులో ఉన్న రసికత, ఇందులో ఉన్న స్వారస్యము అనుభవైక వేద్యము. అది తీసుకెళ్ళడం ఏంటి, పిల్లాడిగా మారడం ఏంటి? ఈ ఒక్క అధ్యాయం గురించి చెప్తూ ఉవాచ రాధాం నృపనందగేయిని ధన్యాసి రాధే వృషభాను కన్యకే త్వయా శిశుర్మే పరిరక్షితో భయాత్ మేఘావృతో వ్యోమ్ని భవాతు రోవని. యశోదమ్మ పిచ్చి తల్లి. ఈవిడ భావం అదే. మొత్తానికి నువ్వు చాలా మంచి పని చేసావు. పైగా ఒకరికి భయం పోగొట్టడం ఎంత పుణ్యమో తెలుసా? ఈ పిల్లాడి భయం పోగొట్టి తెచ్చేసావు కనుక నువ్వు ధన్యురాలివైపోయావు. చాలా మమ్మల్ని ఆనందింపజేసావు. నెత్తుకుంది యశోదమ్మ పిల్లవాడిని. సంపూజిత శ్లాఘిత సద్గుణాసా సునందిత శ్రీ వృషభానుపుత్రి తదాయనుజ్ఞాప్య యశోమతింసా శనైస్వగేహం హి జగామరాత. ఇక్కడ మళ్ళీ వృషభానుపుత్రి అన్నాడు. వివాహం జరిగినప్పుడు ఇప్పుడు గోలోక రాణియే. ఇప్పుడు మళ్ళీ వృషభానుపుత్రి వల్లనే ఆవిడ వ్యవహరిస్తుంది. ఈయన యశోదా నందనుడుగా నువ్వు వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి ఇత్తం హరేర్ గుప్త కథాచ వర్ణిత. ఇదంతా గుప్త కథ. ఈ గుప్త కథ అనే మాటనే రహకేళయ అన్నాడు జయదేవుడు. దీన్ని బట్టి ఒక మహాకవి యొక్క, మహాభక్తుడి యొక్క, మహాభక్త యోగి యొక్క అనుభూతిలోంచి పలికినటువంటి వచనాలు ఎలా ఉంటాయంటే, యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళిం శృణుతదా జయదేవ సరస్వతీం అన్నారు ఇక్కడ. రే, నీకు హరిస్మరణ మీద ఆసక్తి ఉంటే యది హరిస్మరణే సరసం మనం, నీకు విలాస కళాసు కుతూహలం, విలాసమునైన కళల యందు కుతూహలం ఉన్నట్లయితే అప్పుడు మధుర కోమల కాంత పదావళి,
కోమలమైన కమనీయమైన మధురమైన పదాలతో కూర్చున్న జయదేవ సరస్వతిని అప్పుడు వినవయ్యా అన్నాడు ఇక్కడ. ఎప్పుడు నీకు హరిస్మరణ యందు ఆసక్తి ఉంటే, విలాస కళల యందు కుతూహలం ఉంటే. అందుకే ఎన్ని రకాల గీతాలు రావచ్చు కానీ గీత గోవిందంలో ఉన్న అష్టపదాది సాహిత్యములకు ఉన్నటువంటి మధుర కోమల కాంత పదములు మరొక చోట కనబడవండి. ఎందుకంటే ఆ మధుర కోమల కాంత పదములు రాధాకృష్ణ పదములు గనక అవి రహస్యములు. ఎవరా రాధ? అనిర్వచనీయ. అందుకే సుఖయోగేంద్రుడు పేరెత్తలేకపోయాడు. ఆ పేరుకు మహిమ ఆయనకు తెలుసు గనక. పేరుకు మహిమ తెలిస్తే ప్రపంచం మర్చిపోతారండి. మహిమ తెలియదు కనుక భజనలు చేస్తాం. మహిమ తెలిస్తే నోరు ఒక్కసారని సమాధి స్థితికి వెళ్ళిపోతుంది. అందుకే రాధా నామోక్తి మాత్రేణ మూర్ఛా షణ్మాసికి భవేత్ అతనుచ్చారిత స్పష్టం పరీక్షిద్ధిత కృన్ముని. పేరెత్తితే ఆ సమాధులకు వెళ్ళిపోతే మళ్ళీ 6 నెలల వరకు బయటకు రట్టు ఆయన సుఖజీవుడు. అందుకే జాగ్రత్తగా రాసలీలు చెప్పేటప్పుడు రాధమ్మ పేరు ఎత్తకపోతే ఎలాగా, ఎత్తేస్తే ఎలాగా? పేరు చెప్తే ఒక ప్రమాదం, పేరు చెప్పకపోతే ప్రమాదం. అందుకే నా ఉచ్చారిత స్పష్టం, స్పష్టంగా ఉచ్చరించలేదుట. ఏమన్నంటే కాపి అనయారాధిత, ఆమె చేత, యవతయో, సా, యా, అనయ, ఇవే మాటలు వాడాడండి శుకుడు. ఎందుకు వాడాడంటే అమ్మ యవతయో, యా, సా అంటే అనిర్వచనీయ, ఇది అర్థం. ఆమె, యవతయో మాటలకు అర్థం ఏంటి? అనిర్వచనీయ. తచ్చబ్దానికి స్త్రీలింగం అది. తత్పద లక్ష్యార్థ, చితిస్తత్పద లక్ష్యార్థ. తత్పదానికి స్త్రీలింగంలో ఏం చెప్తారు? సా. యశబ్దానికి యా. అనయ ఆమె, ఈమె, యవతో అంటే మాటలతో ఇది అని నిర్దేశించలేనిది అనే భావం. ఈ రహస్యం మళ్ళీ ఈయన గారికి తెలుసు, జయదేవుడు అప్పుడు యోగికి. అందుకే సా విరహే తవదీన కాపి మధురిపున యా రమితా వనమాలిన, ఈ మాటలు పలికాడండి ఇక్కడ. ఆ రాధాతత్వం ఆయనకే తెలుసండి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఏకాదశి తిథి. విష్ణుమూర్తికి చాలా విశేషకరమైనటువంటి పూజలు, అలాగే ఉపవాసాలు ఆయన పేరుతో మనం ఆచరించడం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏకాదశి నాడే విష్ణుదేవునికి పాలతో అభిషేకాన్ని నిర్వహిస్తూ నారాయణీయం అనేటువంటి ఆ యొక్క గ్రంథ పఠనం చేయటం వల్ల కూడా అద్వితీయమైనటువంటి అదృష్టం కలిగి తీరుతుంది. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడని శాస్త్రం కదా. దాని రీత్యా విష్ణుమూర్తికి కూడా అభిషేకం చేస్తూ ఈరోజు సోమవారం కాబట్టి ఈ ఏకాదశి సోమవారం నాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి కూడాను వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాన్ని గనక నిర్వహించి అమృతతుల్యవంతమైనటువంటి ఆ అభిషేక తీర్థాన్ని గనక స్వీకరించినట్లయితే, ఉపవాసం ఉన్నట్లయితే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్న చందంగా శివకేశవులకు ఇరువురికి కూడాను మనం మనఃపూర్తిగా పూజ చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. సోమవారం ఏకాదశితో కూడి రావడం చేత అటు విష్ణుదేవునికి ఇటు శివ పరమాత్మకి కూడాను అభిషేకార్చన నిర్వహించుకొని అలంకారతత్వంతో ఉండేటువంటి ఆ స్వామికి తులసి మాలికను అలంకరణ చేసి
వివిధ రకాలైనటువంటి పుష్పాలతో చక్కగా అలంకరించడం జరుగుతుంది. అలాగే ఆశుతోషునికి తుమ్మిపూలు, మారేడు దళం ఇత్యాది పుష్పాలతో కూడాను పూజించి స్వామికి బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థములు నైవేద్యంగా సమర్పిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సింహవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:17. తిథి ఏకాదశి రాత్రి 1:09 వరకు, నక్షత్రం ధనిష్ట సాయంకాలం 4:04 వరకు, వర్జం రాత్రి 11:19 నుంచి 12:55 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుంచి 1:17 వరకు, మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 నుంచి 3:47 వరకు, అమృతకాలం సూర్యోదయం తర్వాత మిగిలింది ఉదయం 6:59 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మతత్రయ ఏకాదశి. ఏకాదశి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండాలి. అంటే ఒకసారి ఫలహారం చేయాలి. ఫలహారం అనేటువంటిది పళ్ళు తినచ్చు, పాలుతో తయారు చేసినటువంటి పదార్థాలు తినవచ్చు, ఉడికించినటువంటి పిండి మొదలైనటువంటి వాటిని పప్పు ఉప్పు లేకుండా పాలు పెరుగు మొదలైనటువంటి వాటిని వినియోగిస్తూ స్వీకరించవచ్చు. ఆ విధంగా మనం ఆహారాన్ని ఒకసారి తీసుకుని 2 సార్లు పానీయం తీసుకుంటూ ఉపవాసం ఉండి రోజంతా భగవత్ స్మరణతో రాత్రంతా జాగారం చేస్తూ ఏకాహరూపమైనటువంటి భజనలు మొదలైనటువంటి వాటితో జాగారం చేయాలి. ఉపవాసం అంటేనే భగవంతుని యొక్క సమీపమునందు మనసును లగ్నము చేయుట అని అర్థం. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశి నాడు ఈ నియమాలు పాటించకుండా మామూలు ఆహారం అంటే ఉప్పు పప్పు మొదలైనటువంటి వాటితో కలిపి ఆహారం తీసేసుకున్నట్లయితే ఏకాదశ్యాం అఘం భుంక్తే, ఏకాదశి నాడు భోజనం చేయడం అంటే పాపం తింటున్నట్టే అంటారు శాస్త్రంలో. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం మంచిది. నిజానికి ఉపవాసం ఉండలేము అనేటువంటి వారు మా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఉపవాసం ఉండట్లేదు అని అంటూ ఉంటారు. కానీ అభ్యాసం చేసినట్లయితే ఉపవాసమే ఆరోగ్యకారకము అనేటువంటి విషయం ఆధునిక పరిశోధకులు కూడా తేల్చి చెప్పారు. కాబట్టి వారానికి ఒక పూట, నెలకు ఒక 2 రోజులు, అంటే 2 వారాలకు ఒక రోజు అన్నమాట. ఉపవాసం ఉండడం అనేటువంటిది శరీరానికి మనస్సుకి కూడా చాలా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రక్రియ. దాన్ని ఆచరించడమే మంచిది. నేటి ఆణిముత్యాలు. ఆలోచనలు ఉన్నతమైతే ఆచరణ మహోన్నతమవుతుంది.
హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ. ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ, ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ. అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ. కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ. అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే, ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండ చదువుకున్న, సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు. అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు. ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది, చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు. అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో, అటువంటి శ్లోకాలతో, మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసినప్పుడు కాండలకి నిర్ణయం చేసి కాండల పేర్లు పెట్టేటప్పుడు ఒక మాట ప్రస్తావన చేశారు. ఇతర కవులు కావ్యాల్ని రచన చేసేటప్పుడు పేరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాన్ని మార్గదర్శనం చేయడానికి వీలుగా నేను ఈ కాండలకి పేరుంచుతున్నాను అన్నారు. ఆయన ఎక్కడా ప్రథమకాండ, ద్వితీయకాండ, తృతీయకాండ అలా అనలేదు. అలా అనకుండా మొట్టమొదటి కాండని బాలకాండ అన్నారు, రెండవ కాండని అయోధ్యకాండ అన్నారు. బాలకాండాన్ని మొదటి కాండ అనడానికి కారణం, ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించినదైతే తరువాతి కాండ అయోధ్యకాండ కాకూడదు. ఎందుకంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నది నిజమైతే రామాయణ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాల్యము, యవ్వనము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కావ్యాన్ని విభాగం చేసినట్టుంటే అప్పుడు బాలకాండ తర్వాత రావలసినటువంటి కాండ తరుణకాండ. ఎందుకంటే ఆయన యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి. కానీ మహర్షి బాలకాండ తర్వాత తరుణకాండ అని చెప్పలేదు, అయోధ్యకాండ అన్నారు. పోనీ ఏదో అది ఒక రాజ్యంలోనే జరిగింది. అయోధ్యానగరంలోనే రామచంద్రమూర్తి పుట్టాడు, అయోధ్యానగరంలోనే విద్యాభ్యాసం చేశాడు, అయోధ్యానగరంలోనే ఆయన బాల్యం గడిచింది. అందుకని ఇక మళ్ళీ అయోధ్య అనవలసిన అవసరం లేకుండా బాలకాండ అని రెండవ కాండ అయోధ్యకాండ అన్నారు. అంటే సరే, ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కాండల పేరు నిర్ణయం చేశారు అని అనుకున్నాం అనుకోండి. అది ఎక్కడ వరకు బాగుంటుంది అంటే, కేవలంగా అయోధ్యలో ఉన్నంతకాలం అయోధ్యకాండ, అరణ్యంలోకి వెళితే అరణ్యకాండ, కిష్కింధకి వెళితే కిష్కింధకాండ. మరి తరువాతి కాండ సుందరకాండ ఎందుకైంది? అది సుందరకాండ కాకూడదు. అప్పుడు అది యుద్ధకాండతో కలిపి లంకాకాండ కావాలి. ఎందుకంటే లంకాపట్టణంలో రామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ చివర ఉన్నటువంటి రెండు కాండలు ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి ఆ పేర్లు ఉంచబడలేదు. అంటే మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు.
ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సుందోపసుందులు భూమండలాన్ని అంతా జయించారు. ముల్లోకాలను వశం చేసుకున్నారు. తమ కోరిక తీర్చుకున్నారు. ఆ లోకకంటకులు దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు మానవులను పీడించారు, హింసించారు. వారి నుండి రత్నాలను అపహరించి సంతోషించారు. ఆ బలవంతులైనటువంటి శత్రువులను ఎదిరించేటువంటి మొనగాడు ముల్లోకాల్లోనే లేడు. ఈ కారణం చేత వారు భోగాలకు వశులైపోయారు. దేవతల్లాగా కర్మలు చేయటం మాని ఆనందాన్ని అనుభవించసాగారు. అందమైన స్త్రీలతో కలిసి విహరించారు. మెడలో మాలలు వేసుకున్నారు. చక్కగా అలంకారం చేసుకున్నారు. భక్ష్యభోజ్యాలను తిన్నారు. సుగంధ ద్రవ్యాలను ఒంటికి పూసుకున్నారు. పైన కూడా చల్లుకున్నారు. మనస్సుకు కావలసిన ఆనందాన్ని అనుభవించారు. మనస్సుకు నచ్చిన ప్రదేశాల్లో దేవతలలాగా విహరించారు. ఒకనాడు సుందోపసుందులు వింధ్యాపర్వతం మీద విహరించాలని వెళ్ళారు. అక్కడ మంచి ఆసనాలపై అందమైన స్త్రీలతో కలిసి కూర్చొని ఆనందిస్తున్నారు. అక్కడ పకపకా నవ్వుతున్నారు. అన్ని ఒళ్ళంతా మరిచిపోయారు. స్త్రీలను కూడా నవ్విస్తున్నారు. వారి ఎదుట కొంతమంది స్త్రీలు మధురంగా పాటలు పాడుతున్నారు. మరికొంతమంది స్త్రీలు చక్కగా నాట్యం చేస్తున్నారు. చక్రవర్తులు కదా వీళ్ళు. ఇంకొక మంది వారిని కొంతమంది స్తుతిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. ఆమె ఎర్రటి వస్త్రం ధరించింది. పూలు కోస్తూ వారికి కనిపించింది. తన రూపంతో ఆమె వారిని పిచ్చివారిని చేసేసింది. ఆమె పూలు కోస్తూ సుందోపసుందులు ఉన్నటువంటి ప్రదేశానికి అతి దగ్గరగా వచ్చింది. అక్కడ కరవీర పుష్పాలు కోయసాగింది. అప్పటికే వారిద్దరూ మధువును బాగా సేవించున్నారు. ఆ మదంతో వారి కన్నులు పైకెక్కి ఉన్నాయి. బాగా తాగారు, తాగారు బాగా. ఆ సమయంలో కొత్తగా తమ వద్దకు వచ్చినటువంటి అందాల రాశిని చూసేసరికి వారి మనస్సు పీడించింది. కాముడు వారిని బాధించాడు. ఆమెను పొందాలనే కోరికను వారిలో రగిలించాడు. వెంటనే వారు ఆసనాల నుండి విసురుగా పైకి లేచారు. సుందుడు తిలోత్తమ కుడి చేతిని పట్టుకున్నాడు. ఉపసుందుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు. అన్ని పనుల్లోనూ కలిసి ఉన్నారు కదా. ఇలా తిలోత్తమ చేతిని పట్టుకోవటంలో కూడా కలిసే పట్టుకున్నారు. ఒకే సమయంలో పట్టుకున్నారు. ఇది కూడా ఏకకాలంలో జరిగిపోయింది. అసలే వారు వరగర్వంతో ఉన్నారు. అమిత బలవంతులై ఉన్నారు. ఆపై ధనం, రత్నాలు, సురాపానం వల్ల మదమత్తులై ఉన్నారు. ఇలా ఉన్న వారికెప్పుడు కాముడు కూడా తోడయ్యాడు. ఇద్దరినీ తనకు వశం చేసుకున్నాడు. అంటే ఆ సుందోపసుందులు ఈ తిలోత్తమను చూసి చూపును తిప్పుకోలేకపోయారు. కాముడి ప్రభావం వల్ల తిలోత్తమ ఇద్దరికీ కావలసి అనిపించింది. ఒకరికొకరు కోపంగా చూసుకున్నారు. ఎర్రటి కళ్ళతో చూసుకుంటూ బెదిరించుకున్నారు. తిలోత్తమ ఇది గమనించి తనకు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయాలనుకుంది. ప్రారంభమైపోయింది ఇద్దరికి కూడా. కుడికంటి చివరల నుండి సుందుణ్ణి చూసి వశం చేసుకుంది. ఎడమకంటి చివరి నుండి ఉపసందుణ్ణి చూసి లొంగ తీసుకుంది. వశం చేసుకుంది, లొంగ తీసుకుంది. అంతే. వారు మోహితులైపోయారు. అంతవరకు ఒకే మాట ఒకే బాటగా నడిచినటువంటి ఆ అపూర్వ సోదరులకు మొట్టమొదటిసారిగా మాటలలో తేడా వచ్చింది. కోపించి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. మమ భార్య తవ గురుః ఇతి సుందోభ్యభాషత. మమ భార్య తవ గురుః ఇతి సుందోభ్యభాషత.
మమ భార్య తవ వధూః మమ భార్య తవ వధూః ఉపసుందోభ్య భాషత. సుందుడు ఉపసుందుడితో ఈమె నాకు భార్య అవుతుంది గనుక నీకు తల్లితో సమానం అన్నాడు, జాగ్రత్త అన్నాడు. ఉపసుందుడు సుందుడితో చెప్తున్నాడు, ఈమె నాకు భార్య అవుతుంది, నీకు కోడలతో సమానం, నువ్వు మర్చిపో అన్నాడు. ఇలా వారి మధ్యలో మాటలు పెరిగాయి. ఈమె నాదంటే నాది అని, నీది కాదంటే నీది కాదని అరుచుకున్నారు. మోహంలో పడిపోవటంతో వారిలో స్నేహం, మంచి భావం నశించిపోయాయి. ఇక ఈ విషయం మాటలతో తేలలేదు కూడా, కొట్టుకోవటం దగ్గరకు వచ్చింది. అంతటితో కాలేదు వీడి. మామూలుగా ఎట్లా ఉండరంటే, ఎవరైనా చాలామంది వచ్చారు అప్సరసలు, ఒకదాన్ని ఒకటి పట్టుకుంటే నాది కావాలంటే తీసుకో, దానికి ఏమి అనేవాళ్ళు. ఇది ఇట్లా కాదు, ఇది తాపత్రం అయిపోయింది. నాది నాది అని కొట్టుకున్నారు. ఇంతవరకు కలగలేదు. ఎవడిది ముందు నాదంటే తీసేసుకో, దానికేం నాకేం ఇంకోటి వస్తుంది కదా, ఇంకోటి వచ్చేది, ఇది నాది నువ్వు తీసుకో. ఇది అట్లా కాదే, ఇది ఒకటే వచ్చింది. ఈమె నాకే కావాలని కోరికతో ఇద్దరు గదలు పట్టుకున్నారు, ఒకరినొకరు కొట్టుకున్నారు. షూరు ప్రారంభమైపోయింది. అంతే, ఆ గదల దెబ్బలకు ఇద్దరు కూడా నేల కూలారు. వాళ్ళ దెబ్బలకే కూలి ప్రాణాలు విడిచి పరలోకానికి చేరారు. ఆ సుందోపసుందుల శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అంతగా కొట్టుకున్నారట. ఈ 2 లైన్లో నేను చెప్పేశాను. వీళ్ళ యుద్ధం మనం ఎందుకు వివరించాలా, పని లేక. వీళ్ళు మహా ఎవరు అని వీళ్ళదేమి ఎలకల్లాగా, అందుకని నేను చెప్పలేదు, అక్కడితో వదిలేశాను. అప్పుడు వారు ఆకాశం నుండి జారిపడ్డ 2 సూర్యుల్లాగా ప్రకాశించారు. ఇది వేరే, వీళ్ళంతా జోరుగా ఉన్నారట. దీన్ని ఎందుకు వివరించారో తెలీదు. వారు మరణించటాన్ని చూసి స్త్రీలు, రాక్షసులు ఎంత భయపడిపోయారు, పాతాళానికి పారిపోయారు. మరణించటం చూసే భయపడ్డారట. వారు మరణించటంతో బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు. దేవతలు ఋషులతో కలిసి తిలోత్తమను మెచ్చుకున్నాడు. అందరూ కూడా, ఓ తిలోత్తమ, సూర్యుడు ఎక్కడి వరకు సంచరిస్తాడో నువ్వు కూడా అక్కడి వరకు సంచరిస్తావు, నీ తేజస్సును ఎవరూ చూడలేరు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. తర్వాత బ్రహ్మదేవుడు ముల్లోక రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి, తీసుకోవయ్యా, పెరికి పందలాగా ఎప్పుడూ పరిగెత్తిపోతూ ఉంటావు, ఏమి ఇంద్రుడో ఏమిటో అని ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. తన లోకానికి వెళుతున్నాడు. ధర్మరాజా, ఇది సుందోపసుందర చరిత్ర. అమ్మ బాబోయ్, ఇంతవరకు ఉందే. అంత వివరణ చేసి కొనాకు ఒకే లైన్లో చంపేశాడు. సరే, వారు అన్ని విషయాల్లోనూ కలిసి ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాట మీద నడిచారు. దీని అర్థం ఏమిటో చూస్తాం. అలాంటిది ఒక్క తిలోత్తమ కారణంగా వారు విడిపోయారు. తెలిసిందా మీకు నేను చెప్పింది? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తెలిసిందా? అందుచేత నేను మీ అందరిపైన గల ప్రేమతో ఆదేశిస్తున్నాను, మీలో మీకు భేదం రాకుండా నియమాలు నిర్ణయించుకొని పాటించండి. ద్రౌపది కారణంగా మీలో మీకు భేదం రాకూడదు, మీరు కొట్టుకోకూడదు, మరణించకూడదు. ఇది శాసనం. ఇది చెప్పడానికి ఇంత పని చేశాడు. ఒక సుందోపసుందుల కథ చెప్పాడు. వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళకి చెప్పాలి కదా. జాగ్రత్త, మీరు కొట్టుకోకూడదు, ఈ ద్రౌపది నుంచి మీరు కొట్టుకోకూడదు. సుందోపసుందులు చేసినట్టుగా 5 కొట్టుకుంటే గతే ఉంది, అంతా మహాభారతం జరగదు ముందుకి. అందుకని జాగ్రత్తగా మీరు చూసుకొని ఉండండి, మీకు శుభం జరుగుగాక అన్నాడు. వెంటనే ధర్మరాజు నారద మహర్షి ఎదురుగా ఒక నియమాన్ని ఇలా చెప్పాడు. సోదరులారా, మన 5 భవనాల్లోనూ ద్రౌపదీదేవి ఒక్కొక్క సంవత్సరం నివసిస్తుంది. ఏకాంతంలో ద్రౌపదితో కలిసి ఉన్నవాడిని ఇంకొక సోదరుడు చూడకూడదు. ఇది నియమం. ఆ ద్రౌపది ఎక్కడుంటుందో ఆ 1 సంవత్సరం ఉంటుంది ఒక భవనంలో. ఆ సమయంలో ద్రౌపదిని 1 సంవత్సరం చూడకూడదు.
మనం చూసుకుందాం, అది లేదని కాదు, ద్రౌపదిని చూడకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించి వాడు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి ఉల్లంఘిస్తే అని తెలిపాడు. ఆ నియమాన్ని విని నారద మహర్షి సంతోషించాడు, వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అంటే ఇది నారద మహర్షి ప్రేరణ చేత మహర్షి ఎదురుగానే పాండవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నియమం. అది ధర్మరాజు చెప్తే ఇంకా కాదనరు నలుగురు కూడా. కనుక వారిలో ద్రౌపది కారణంగా మాటల్లోనూ భేదం రాలేదు, చేష్టలలోనూ భేదం రాలేదు, గొడవలు రాలేదు. పంచపాండవుల్లో ఎవరికి ఏ విధంగానూ శత్రుత్వం ఏర్పడలేదు. ఇది ద్రౌపది పాండవుల సంసార జీవితమని జనమేజయుడి సంశయాన్ని వైశంపాయన మహర్షి తొలగించాడు. ఆయనకు ఉండింది కదా 5 మందితో ఎట్లా ఉంది అంటే ఇట్లా, ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. అబ్బా, లేకపోతే ఒప్పుకోడు ఈయన, ఇంకో కథ పెడతాడు. అందుకని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో విదురాగమన రాజ్యాలంబ పర్వము సమాప్తమవుతున్నది. పాండవులు నారద మహర్షి ఎదుట తాము పెట్టుకున్న నియమాన్ని మీరకుండా సంసార జీవితాన్ని సంతోషంగా గడపసాగారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర. అదిగాక ఈవిడ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతలాగా కనపడుతుందట. వీళ్ళకి కనపడినట్టుగా వాళ్ళకి కనపడదు, వాళ్ళకి కనపడినట్టుగా వాళ్ళకి కనపడదు. అసలు ద్రౌపదినే ఈ ఇంటికి వెళ్ళింది అనిపించాలి, అట్లా కనపడుతుందట. వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. ఆ సంవత్సరం అంతా వాళ్ళకి మాత్రమే ఆ రూపంలో కనపడుతుంది. ఒక్కవేళ పొరపాటున ఏమైనా చూసినా కూడా ఆ ద్రౌపదినే కాదు కదా, అందుకని యోచన లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. చూసావు నువ్వు వనవాసానికి వెళ్ళిపో అనటానికి వీల్లేదు. అందుకని ద్రౌపదినే కాదు, ఎవరో ఇంకొక ఆవిడలాగా కనపడేది అంతే. ఆ విధంగా సుఖంగా ఉన్నారట. ఇంద్రప్రస్థంలో భోగాలను అనుభవిస్తూ సుఖంగా జీవించారు. తమ పరాక్రమంతో రాజులందరినీ తమ వశంలో ఉంచుకున్నారు. అన్ని రాజులు కూడా, రాజులంతా కప్పకాణి కట్టేటట్టుగా చేసుకున్నారు. ద్రౌపది పాండవుల మాటను పాటించింది, వారి మనస్సును తెలుసుకొని నడుచుకుంది. వారు కూడా ద్రౌపది పట్ల అంతే ప్రేమను కలిగి ఉన్నారు కూడా. ధర్మంగా జీవిస్తూ సంతోషంగా జీవించసాగారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడి గోవులను కొంతమంది దొంగలు అపహరించుకొని పారిపోయారు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో బాధపడ్డాడు, కోపించాడు. ఖాండవ ప్రస్థానికి వచ్చి పాండవుల వద్ద ఇలా మొరపెట్టుకున్నాడు, అయ్యలారా, మా గ్రామంలో కొంతమంది నీచులు, క్రూరులు, పాపాత్ములైనటువంటి దొంగలు ఉన్నారు. వారు నా గోవులను అపహరించారు. వారి నుండి నా గోవులను రక్షించండి, నా గోవులను నాకు ఇప్పించండి, మిమ్మల్ని సహాయ చేయమని కోరుతున్నాను. బ్రాహ్మడి హవిస్సును కాకులు దొంగిలించినట్లుగా పెద్ద పులి లేని గుహను నీచమైనటువంటి నక్క ఆక్రమించినట్లుగా నా గోవులు అనే ధనాన్ని దొంగలు దోచుకున్నారు. బ్రాహ్మడికి గోవులే కదా ధనం. పెద్ద పులి లేనప్పుడు నక్కలు వచ్చేసి చేరుకున్నాయట పెద్ద పులి గుహలు, మాది అన్నట్టు. పెద్ద పులి వస్తే అంతే, ఇంకా అట్లయిపోయింది మా పరిస్థితి. అరక్షితారం రాజానం బలిష్వడ్భాగ హారిణం తమాహు సర్వలోకస్య సమగ్రం పాపచారిణం పాపచారిణం. ఈ రాజు ప్రజల సంపాదనలో 6వ భాగాన్ని పన్నుగా గ్రహించి ప్రజారక్షణ కోసం ఎలాంటి వ్యవస్థను చేయకుండా ఉంటాడో ఆ రాజును సమస్త లోకాలు పాపిష్ఠుడిని దూషిస్తాయి. నా గోవులను దొంగలు దొంగిలించారు, అవి లేకపోతే నేను ధర్మకార్యాలను చేయలేను. నేను వాటిపైనే ఆధారపడి ఉన్నాను. నా బాధను అర్థం చేసుకోండి, నా దుఃఖాన్ని తొలగించండి, ఆయుధాలను ధరించండి, నా గోవులను నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు. వెంటనే మాకు సహాయం చేయండి అని.
అప్పుడు వెంటనే అర్జునుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, అయ్యా భయపడకండి, దుఃఖించకండి, మీ గోవులను నేను తెచ్చి ఇస్తాను అని ఆయుధాలు ఉన్నటువంటి ఒక గది వైపుకు వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు. అర్జునుడు ద్వారం వద్దకు వచ్చి లోపలికి వెళ్ళాలా వద్దా అని సందేహించాడు. ఒక పక్క బ్రాహ్మణి దుఃఖాన్ని తలుచుకున్నాడు. ఉన్నట్టు బయలుదేరాలి, లేకపోతే బ్రాహ్మడు చచ్చిపోతాడేమో తెలియదు, బ్రాహ్మణ్ణి రక్షించాలా. ఇంకొక పక్క ధర్మరాజు ద్రౌపదితో మాట్లాడుతున్నాడు, అది ఎప్పటికి తీరుతుందో ఆ మాటలు తెలియదు. ఏకాంతంగా వేరే ఉన్నాడు. అతడి రక్తం ఉడికిపోతుంది. ఏం చేయాలి నేను? అతడి ఆర్తనాదాలు చెవుల్లో గింగురు తిరుగుతున్నాయి. ఆ బ్రాహ్మడు పెట్టుకున్నటువంటి మరోపక్క తాము పెట్టుకున్న నియమం అడ్డొచ్చింది. నియమం పెట్టుకున్నాడు కదా, ఒక్కవేళ నా భవనంలో ఎవరైనా ప్రవేశిస్తే వెళ్ళిపోవాలి వాళ్ళ అరణ్యానికని. అర్జునుడు సంకటంలో పడ్డాడు. అంతలోనే ఇలా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్రాహ్మణుడు దీనుడు, అతడి గోధనాన్ని దొంగలు అపహరించారు. ఎక్కడి నుంచో దానం తీసుకొచ్చాడు పాపం, అది ఇప్పుడు అపహరించారు. నాకిప్పుడు ఆయన కన్నీరు తుడవటమే ముఖ్యం, కానీ నా నియమాన్ని పాటించడం ముఖ్యం కాదు. బ్రాహ్మణుడు రాజద్వారం వద్దని విలపిస్తున్నాడు. ఆయనను నేడు రక్షించాలి, లేకపోతే ఆర్తరక్షణ ధర్మభంగం అవుతుంది. రాజులు అనిపించుకున్న వాళ్ళు ఎందుకు? ప్రజల కోసమే కదా ఉండాలా. ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది, మా అన్నకు చుట్టుకుంటుంది, రాజుగారికి. అదిగాక మేమందరం కలిసి ఆర్తుడిని రక్షించకపోతే ధర్మాన్ని పాటించటంలో అశ్రద్ధ వహిస్తున్నారు అనేటువంటి అపకీర్తి వస్తుంది. మేము ముందు ఉపాధి ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా, రక్షించాలా జనాన్ని. నేను ఇప్పుడు రాజును నిర్లక్ష్యం చేసి గదిలోకి వెళితే ఈ తమాషి రెండు తాపత్రం మూడైపోయింది. రక్షించకపోయినా రాజును, ఆ రాజు ఎవరుంటే ధర్మరాయనే, లేక లోపలికి వెళితే ఇప్పుడు అదే రాజు, ఆ రాజు ఈ రాజే. అట్లా వెళ్ళకపోయినా రాజ్యాన్ని రక్షించట లేనటువంటి అపకీర్తి వస్తుంది. నేను ఇంకా వెళ్ళకపోతే ఇంకొక అపకీర్తి అంటే బ్రాహ్మణ్ణి రక్షించలేదని. ఎంత తాపత్రయం! గదిలోకి వెళితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది. నారదుడి ముందు ప్రతిజ్ఞ చేశాం కదా, ఒకరు గదిలో ద్రౌపది ఉన్నప్పుడు ఇంకొకరు వెళ్ళకూడదని. నేను వనవాసం చేయవలసి వస్తుంది కదా, పోనీ రాజును తిరస్కరించినట్లు అవుతుంది కదా. ఏంటి? వెళ్ళకపోయినా రాజును తిరస్కరించినట్లు, వెళ్ళినా రాజును తిరస్కరించినట్లు అవుతుంది. అపకీర్తి. నాకు అపకీర్తి వస్తున్నా పర్వాలేదు, కానీ రాజ్యానికి రాకూడదు అపకీర్తి. బ్రాహ్మణ్ణి రక్షించాల. న్యాయసమ్మతంగా యోచన చేశాడు. నా మాటలకు విలువ ఉండదు కదా అని, అవి నమ్మశక్యం కానివి అవుతాయి కదా, అయినా పర్వాలేదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అధర్మో వై మహానస్తు వనేవా మరణం మమ శరీరస్య వినాశేన ధర్మయేవ విశిష్యతే. రాజు తిరస్కరించటం చేత నియమం భంగమై అధర్మ దోషం కలుగుతుంది, లేదా వనంలో మృత్యువు సంభవిస్తుంది, అంతే కదా. నేను నా శరీరాన్ని లెక్క చేయను. శరీర నాశనం కంటే గో బ్రాహ్మణ రక్షణ ధర్మాన్ని రక్షించటమే మంచిది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.